తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 1 ఇయర్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సంబరాలు ఒకవైపు ఉంటే మరోవైపు అరెస్టులు ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి, విపక్ష లీడర్లని ఎందుకని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. సో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. మీ దగ్గర నుంచి ముందు నుంచి ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, ఏం చేశారని సెలబ్రేషన్స్ అనేది. వెరీ రీసెంట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నిజమే కదా, మేము అంటున్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినట్టు మాట కూడా అది. సరిగ్గా 3 రోజుల క్రితం తన ప్రసంగంలో ఎక్కడో ఆయన అన్నటువంటి మాట, మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, మేము సంవత్సరం మాత్రమే చేసినాం, సంవత్సరంలో ఏం జరిగిందని చెప్పేసి ఏం జరగాలని చెప్పేసి మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు, సంవత్సరం సమయం సరిపోతుందా అని తన ఉపన్యాసంలో మాట్లాడినారు. నిజానికి మేము కూడా సంవత్సరంలోనే ఏదో జరిగిపోతుందని మేము కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ముందు నుంచి కూడా, ఈ రోజే కాదు ముందు నుంచి కూడా. 10 సంవత్సరాల వ్యవధి అనేది ఒకవైపు అయితే, సంవత్సరము నిజానికి ఆయన సరిగ్గా చేసుకొని ఉంటే కొన్ని పాత స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వంలో ఉన్నటువంటివి, అది ప్రజలకు మంచి అనిపిస్తే, అది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే అవి కొనసాగించుంటే బాగుండేది. చాలా వాటిని కటింగ్ పెట్టి కొత్త వాటిని తేకుండా ఉండేసరికి మా వైపు నుంచి వెళ్ళి మేము డెఫినెట్గా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము మాట్లాడుతున్నటువంటి, మాది ఆరోపణ అని అనుకున్నా లేదు మాది విమర్శ అనుకున్నా, మేము మాట్లాడుతుంది ఒకటి, నిజాయితీకి ఒక మాట అంటున్నాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని పదే వాళ్ళ ఉపన్యాసాలు చెప్పినారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఈ 6 గ్యారంటీలు అంటూనే దాదాపు 420 హామీలు ఇవ్వడం జరిగింది. 420 హామీలు సరే సమయానుకూలంగా చేస్తారనుకుందాం, కానీ చాలా టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని మాట్లాడినటువంటి వాళ్ళు కాబట్టి, ఇంకోటి డేట్లతో సహా ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. డిసెంబర్ 9 మొదటి సంతకం అని ఆయన్నే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు. సోనియా గాంధీ జన్మదినం అని ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాను. సో మేము అంటున్నది కూడా నువ్వు అన్నటువంటి మాటనే కదా అని గుర్తు చేస్తా ఉన్నాం. మేము నిజానికి మాకేం తొందర లేదు, మాకు తొందర ఉంటే అమాయకత్వం అవుతుంది, నిజానికి కొద్దిగా అతిగా మాట్లాడినట్టు కూడా అవుతుంది. డెఫినెట్గా అతనికి 5 సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చినారు. ఆ 5 సంవత్సరాల మ్యాండేటరీలో చేయాల్సినటువంటి పనులు చేయాలి, కానీ అతనిచ్చినటువంటి సమయమే, అతనిచ్చినటువంటి హామీనే ఎందుకు నెరవేర్చట్లేదు అనే మాట మాత్రం మాట్లాడుతున్నాం మేము. కాబట్టి మా విమర్శ ప్రజలకు సంబంధించిన విమర్శ, మా పార్టీకి సంబంధించిన విమర్శ కాదు. డెఫినెట్గా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోపెట్టినారు. ప్రతిపక్షంలో కూర్చోపెట్టినప్పుడు ప్రతిపక్ష పాత్ర వహించాలి కాబట్టి ప్రతిపక్ష నాయకులుగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అది టైమ్లీ, మేము ఆ సమయానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాం తప్ప అసందర్భంగా మేము మాట్లాడటం లేదు. ఇవాళ మీరు అన్నట్టుగా విజయోత్సవాలు అంటున్నారు సంవత్సరం. నిజానికి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి విజయాలు జరుపుకునేటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏదైనా ఉందంటే మహిళలకు ఫ్రీ బస్సు తప్ప. వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా, ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని రకాల అవి జరిగిన తర్వాత, ఇవాళ ఎన్నికల తర్వాత ఆయన ప్రభుత్వానికి రాగానే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తా ఉన్నాడు. నోటిఫికేషన్ లేకుండా నియామక పత్రాలు రావు కదా. ఏం నోటిఫికేషన్, బహుశా ఒక టీచర్లకు సంబంధించినటువంటి ఒకటి మాత్రమే, మెగా డిఎస్ మాత్రమే ఆయన ఇచ్చినాడు. అందుకేమంటున్నాను, ఈ సంవత్సర కాలంలో అద్భుతమైనటువంటి విజయాలు ఏం ఆయన సాధించలేదు. ఈ విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని విజయోత్సవాలు అనకుండా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా అని ఇంకొక ఏదన్నా వేరే పదం వాడితే బాగుండనేమో, కానీ సంవత్సరం పూర్తయింది కాబట్టి ఈ ప్రభుత్వానికి సహజంగా ప్రతి ఒక్క, అంటే హ్యూమన్ టెండెన్సీ, తన పుట్టిందేదో మరొకటో, లేదు మేము ప్రభుత్వానికి వచ్చినామనో, మా పార్టీ వార్షికోత్సవమనో ఇట్లా చేసుకుంటూ ఉంటారు. అట్లా ఆయన ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం సందర్భంగా ఏదైనా చేసుకుంటే పర్వాలేదు. దాన్ని విజయోత్సవం అనేసరికి ఏం విజయం చేసుకున్నావు, అసలు ఏం విజయం చేకూరిందని చెప్పేసి నీకు విజయోత్సవాలు అనేటువంటిది డెఫినెట్గా మేము ప్రతిపక్షంగా మాట్లాడదాం, అది ప్రజల నుంచి వస్తూ ఉన్నది. సో ఇప్పుడు రైజింగ్ 1 ఇయర్ అని పెట్టి రైజింగ్ తెలంగాణ అనేటువంటి స్పెషల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రజలేం సెలబ్రేట్ చేసుకోవట్లేదా? అంటే కవిత గారు, ఇప్పుడు లోగో చేసిన అది రైజింగ్ అనేటువంటి మాట తన మాటల్లో కనిపించిన, అసలు చేతల్లో తెలంగాణ ఎట్లుంది అనేటువంటిది మెయిన్. నేను కూడా
నిన్ననే ఎక్కడో బహుశా బెంగళూరు హైవే మించలు వస్తుంటే ఇక్కడ టోల్ దగ్గర చూసినాను, అన్ని కూడా ఫ్లెక్సీలు కనిపించినాయి, రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి. ఇక్కడ అసలు రైజింగ్ ఎక్కడిది? రోజుకింత తెలంగాణ యొక్క ఖ్యాతి దిగజారిపోతూ ఉంటే తెలంగాణలో ఇవాళ ఎవరో సామాన్యుడు చెప్తా ఉన్నాడు, హైదరాబాదు సామాన్యుడి ముఖంలో కూడా చిరునవ్వు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజంగా కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాలు అనేటువంటివి ప్రత్యక్షంగా సామాన్యుడి మీద కూడా అంత ప్రభావం ఉంటుందా అనేటువంటి విషయం నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఒక సామాన్యుడి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్యుల ముఖాల్లో కూడా చిరునవ్వు లేని పరిస్థితి, ఈ 4 సంవత్సరాలు ఇంకా మేము భరించాల్సిందే అనేటువంటి పరిస్థితి, మధ్యతరగతి కుటుంబాలు కూడా చర్చ జరుగుతున్నది. సరే ఎందుకు చేసినాము, ఎందుకు ఓటేసినాము, ఆశపడి ఓటేసినామా, ఎక్కువ ఇస్తారనే దాంతో ఓటేసినామా తెలియదు, కానీ నష్టపోయినాం అన్నటువంటి భావన ఉంది అని ఇవాళ సామాన్యుడి నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా రైజింగ్ ఎక్కడిది తెలంగాణ? అసలు నువ్వు ప్రారంభమే నీ టేక్ ఆఫే విధ్వంసంతో, కూలగొట్టుళ్లతోటి. ఏది చూసినా ప్రొద్దున లేవగానే టీవీ చూస్తే టీవీలో ఏదో ఇల్లును కూలగొట్టడమో ఇంకో కట్టడాన్ని కూలగొట్టడంతో నీ ప్రారంభమైంది నీ పరిపాలన. దాంతోపాటు దాని కొనసాగింపు. సరే అది ఇల్లీగల్ ఇష్యూస్ని ఎక్కడన్నా నువ్వు సరిచేయడానికి ఒక ప్రయత్నం చేస్తే పర్వాలేదు. చివరికి ముఖ్యమంత్రిగా నువ్వే అంటున్నటువంటి మాట ఏమిటంటే ఇవాళ గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగిన ఏ దాన్ని కూడా ఆ ఉనికే లేకుండా చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎట్లా సరి అవుతుంది, ఎట్లా రైజింగ్ అవుతుంది, ఎట్లా పాజిటివ్గా మనం ప్రజలు చూడాలి? పాజిటివ్నెస్ ఏమిటంటే గత ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాలు ఏదైనా మంచి జరిగి ఉంటే దాన్ని కొనసాగించి కొత్తది నువ్వు తీసుకొస్తే పర్వాలేదు. పాత విషయాన్ని అన్నింటిని కూడా నేను చెరిపేస్తా అనేటువంటి మాట మాట్లాడమే ఒక ఏమంటారు నెగిటివ్ అంశం. అది ఓ డిస్ట్రక్టివ్ ఇష్యూని ఆయన చేతులు ఎత్తుకున్నాడు. అది తప్పు అనేటువంటి మాట అంటున్నాను. నువ్వు పాజిటివ్ లైన్లో ప్రజల్ని తీసుకోపో. తెలంగాణని పాజిటివ్ లైన్లో ఇన్వెస్టర్స్ ఎవరైనా రావాలి, ఎవరైనా పెట్టుబడిదారులు హైదరాబాద్లో పెడితే సేఫ్ డెస్టినీ అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. అసలు సేఫ్ డెస్టినీ కాదు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి పెట్టుబడిదారులు బెంగళూరుకు బాంబేకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి. ఇంకా రైజింగ్ ఎక్కడిది? అయితే పర్ క్యాపిటా నిజానికి మనం గతంలో ఒకసారి చూసినట్లయితే పర్ క్యాపిటా ఇన్కమ్ 1,23,000 1,24,000 ఉండే ప్రభుత్వం వచ్చే కంటే ముందు, 2014 కంటే ముందు. మా ప్రభుత్వం వచ్చినాక 3,54,000 రూపాయలు పర్ క్యాపిటా. అది ఇవాళ ఉందా? అదే పరిస్థితి ఉందా? లేదు కదా. అందుకేమంటున్నాను, ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయకుండా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసి నీ మనసులో ఉన్నదంతా కూడా కక్షతో గతాన్ని చెరిపేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిదే అది మూర్ఖత్వంగా ప్రజలకు కనిపిస్తుంది. అందుకే రైజింగ్ కాదు, ఇదంతా డిజాస్టర్ వైపు పోతా ఉంది రాష్ట్రం అనేటువంటి కనిపిస్తూ ఉంది. సో డిజాస్టరు, డిస్ట్రక్షన్స్ ఇట్లాంటివన్నీ మీరు అంటున్నప్పటికీ కూడా ఒక మాట కేసీఆర్ కూడా చెప్పారు, ప్రజలు ఏం కోల్పోయారో ఈ 1 ఇయర్లో తెలుసుకున్నారని. బట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, ప్రజలేం కోల్పోలేదు, కేసీఆర్ ఇంట్లో 4 మాత్రం ఉద్యోగాలు కోల్పోయారు అనే ఒక మాట మాత్రమే చెప్తున్నారు. ప్రజలకి కావాల్సిందంతా అందుతుంది అనేటువంటి భావన మంత్రివర్గం కూడా అదే పదే చెప్తోంది కదా. డెఫినెట్గా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి ఎవరికి వాళ్ళు తమ భుజాలని తమే తడుకోవడం తప్పేం కాదు, మేమేం తప్పు కూడా. కానీ ఆచరణలో ఏం కనిపిస్తూ ఉంది, అందుకుంటున్నటువంటి ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ప్రజలు ఈ రియల్ ఎస్టేట్ ఏముంది అసలు హైదరాబాద్లో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏదైనా పెట్టుబడి పెడదామనంటే రిటర్న్స్ వస్తాయా లేవా అనేటువంటి ఒక మీమాంస మధ్య తెలంగాణ ఉన్నది. ఇవాళ మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి నేను చాలా గొప్పగానే అని అంటారు. మేము గొప్పగా లేమంటే మరుక్షణం ఆయన మంత్రి పదవిలో ఉండడు, ముఖ్యమంత్రి కాబట్టి నేను చాలా గొప్పగానే చేస్తున్నాను. అసలు గొప్ప అనేది ఆచరణలో ఏమవుపడుతుంది? ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అనేక అంశాలు కనిపిస్తుండగా ప్రతిది కూడా మేము దీన్ని తూర్పేస్తాం, దాన్ని చెడిపేస్తాం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మనిషి మెడకు పేగులేసుకుంటాను, ఊరేగుతాను, ఇవి మాట్లాడుతుంటే సామాన్యుడు అభద్రత వైపు నెట్టివేయబడుతుంది తప్ప సామాన్యుడిలో అసలు ఈ రాష్ట్రంలో మా మనుగడ ఉంటుందా, అసలు మేము ఆర్థికంగా మా పరిస్థితి లేదనే ఒక భయం ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుకుంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ ఆచరణలో మాత్రం అది కనిపించట్లేదు అని ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. సో ప్రజల కోసం ఏం చేశారు అనుకున్నప్పుడు, అన్నిటిని తుడిపేస్తున్నారు, చెరిపేస్తున్నారు అనుకున్నప్పుడు రాచరిక పోకడలు, నియంతృత్వం ఏదైతే ఉందో దాన్ని చెరిపేస్తున్నాం, ప్రజల కోసం ప్రజాపాలన. అందువల్లే ఇప్పుడు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది కాబట్టి అదే రోజున సరికొత్తగా విగ్రహాన్ని ఆవిష్కరణ. దానికి కూడా ప్రధాన కారణం రాచరిక పోకళ్ళు, కిరీటాలు పెట్టుకుని, ఆభరణాలు పెట్టుకుని తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్ఠించింది కాబట్టి.
కాబట్టి. అంటే చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, కనీసం మన ఎంటిటీ ఏందో తెలియనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉండనటువంటి వాళ్ళు, అసలు తెలంగాణ ఎందుకు కావాలో కోరుకోనటువంటి వాళ్ళు చేసే పిచ్చి చర్యలు ఇవి. నిజానికి రాచరికపు పోకడలని వ్యతిరేకిస్తాం అనడాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ అసలు రాచరికాన్ని ఎక్కడ ఏలెత్తి చూపిస్తారు, అసలు రాచరికం అనేది ఎక్కడ ఉంది అనేటువంటి మాట. మనం గతంలో అందశ్రీ గారి పాఠం చూసినట్లయితే జయ జయ తెలంగాణలో అనేక విషయాలు రాచరికానికి సంబంధించినటువంటి కాకతీయుల విషయము, గోల్కొండ నవాబుల విషయము, అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. నువ్వు రాచరికము అని అంటే గొంగట్లో కూర్చొని అన్నం తిన్నట్టుగా వెంట్రుకలు ఎందుకు వచ్చి నేను మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎత్తుకున్నటువంటి అంశము చాలా స్పష్టంగా ఆనాడు లోగో విషయంలో కానీ, అసలు కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణం అనేటువంటిది తెలంగాణ వైభవం. అది తెలంగాణలో పరాక్రమానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయుల పరాక్రమం. అసలు గోల్కొండ నవాబులను కూడా మనం చూస్తే, సరే గోల్కొండ నవాబులు కాలక్రమేణా వ్యక్తులుగా తప్పులు చేయొచ్చు, కానీ నాగరికతకు నిజానికి హైదరాబాద్ ఎట్లుండాలి, హైదరాబాద్ని ఇవాళ వాళ్ళు ఎక్కడైతే హైదరాబాద్ని ముగ్గుపోసి హైదరాబాద్ నగరంగా చేసినటువంటి దాంట్లోనే మనం ఇవాళ కొత్త నగరం ఏమి ఏర్పాటు చేసుకోలే. డెఫినెట్గా మన వెనుక మన ఎంటిటీ ఏంటి అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. దాన్ని రాచరికం నువ్వు అనుకొని మూర్ఖంగా మొత్తం కూలగొట్టేస్తుంటేనే అమాయకత్వం అవుతుంది. దాని కొనసాగింపగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలోనే ఇటువంటి చేసి దెబ్బతిన్నారు వాళ్ళు. రాచరిక పోగడలు అని చెప్పేసి నమూనాని ఏది మన రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం కానీ, గేయాన్లో ఉన్నటువంటి పదాలను మార్చే ప్రయత్నం చేయడం కానీ ఆనాడే దెబ్బతిన్నారు. మళ్ళీ వాళ్ళ తెలంగాణ తల్లి విషయానికి వచ్చినప్పుడు నిజానికి మీరు అన్నట్టుగా అసలు తెలంగాణ తల్లి అనేటువంటిది వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు తెలంగాణ తల్లిని ఏ విధంగా చూస్తుంటారు. ఇవాళ కన్నడ మాత కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు తల్లులుగా పిలుచుకోబడుతున్నటువంటి ఆకారాలు ఏవైతున్నాయో అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి, అసలు ఎందుకు, అసలు ఆ రాష్ట్రానికి తల్లులుగా పిలువబడుతున్నటువంటి ఆ ఆకారాలు ఏమిటి అనేటువంటి విషయం కనీసం పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నిజానికి మనం తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకొచ్చినాము 2009 తర్వాత అనేటువంటి విషయాన్ని వాళ్ళు మూమెంట్లో ఉంటే తెలిసేది. కేసీఆర్ గారి గుర్తు కాదు, నిజానికి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఆకారం కాదు తెలంగాణ తల్లి. ఆనాడు చరిత్రకారుడు బిఎస్ రాములు గారు పక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిదానికి విమర్శలే ప్రధానంగా చేసుకున్నారు. చేస్తున్నటువంటి నిర్వచనాలు కూడా మీకు తగ్గట్టుగా మీరు చేసుకున్నట్టు అనిపిస్తోందా? ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక మాట, December 9 ప్రకటన వచ్చిందే సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఒక హామీ, ఒక మాట, వీఆర్ గోయింగ్ ఎహెడ్ విత్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పారు కాబట్టి మనం రుణపడి ఉన్నాము, కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నాకని అది చాలా తక్కువే అవుతుంది అనే ఒక మాట. December 9 ప్రకటన గురించి అంత కీలకమైన రోజు కాబట్టే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు ప్రతిష్ఠిస్తున్నాము కొత్తగా అనే మాట కాదంటారా? అంటే మా ఆర్గ్యుమెంట్లో శాస్త్రీయత ఉంది కవిత. మేము మాట్లాడుతుంది ఊరికే అంటే ఒక ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాం. మేము మాట్లాడేది ప్రతిపక్షం కాబట్టి ప్రతిదీ విమర్శించాలి అని మాట్లాడటం లేదు. తెలంగాణ తల్లి ఇవాళ వీధి వీధిన ఉన్నది. తెలంగాణ తల్లి ప్రతిబింబం ప్రతి ప్రజల మనసులో ఉన్నటువంటిది. తెలంగాణ తల్లి భావన అందరికీ అర్థమైపోయినటువంటిది. తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టుకున్నామని ఆనాడు అనేక సందర్భాల్లో ఆంధ్ర ప్రాంతపు నాయకుల చేత అనేక సందర్భాల్లో చర్చలు చేసి విమర్శలు చేసి చివరికి మనం తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. గ్రామాన ప్రతిష్ఠ అయినటువంటి తెలంగాణ తల్లి ప్రజల మనసులో ఉండిపోయినటువంటిది. ఇవాళ మీరు అన్నటువంటిది నేను 100% ఒప్పుకుంటాను. మా కేసీఆర్ గారే గతంలో అసెంబ్లీలో అన్నటువంటి మాట, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు December 9 ప్రకటనకు కట్టుబడి ఉండి తర్వాత తెలంగాణ. కానీ December 9 ప్రకటన ఎట్లొచ్చిందనేటువంటి నేపథ్యాన్ని మనం డెఫినెట్గా చూడాలి. కేసీఆర్ గారి 11 రోజుల దీక్షలు లేకపోతే ప్రకటన వచ్చేది కాదు. వందల మంది విద్యార్థులు అమరులు కాకపోతే ప్రకటన వచ్చేది కాదు. వేల మంది జీవితాలు రోడ్ల మీదకి రాకపోతే ప్రకటన వచ్చేది కాదు. 69లో 365 మంది ప్రాణాలు కోల్పోకపోతే ప్రకటన వచ్చేది కాదు. సో ప్రకటన ఆ నిమిషానికి అప్పటికప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇది జెన్యూన్ ఆర్గ్యుమెంటు, ఇది జెన్యూన్ డిమాండ్ కాబట్టి మేము ఇస్తున్నామని ఇవ్వలేదు. వేల మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. అట్లని ఇచ్చినటువంటి వాళ్ళని విశ్వాసఘాతకంగా ఉండాలి అని నేను అనటం లేదు. డెఫినెట్గా మనం వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి, దాంట్లో అనుమానం ఏం లేదు. దాని కొనసాగింపే కేసీఆర్ గారు ఆ మాట అన్నారు. సోనియా గాంధీ గారు ఇచ్చినారు, తప్పకుండా ఆమె పట్ల కృతజ్ఞతగా ఉండాలి. మేము అందుకే ఏం విమర్శ చేయటం లేదు.
నువ్వు డిసెంబర్ 9 ఆమె జన్మదినం కాబట్టి ఆమె విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తా అంటున్నావా? అసలు ఏమంటున్నావు? ఆల్రెడీ తెలంగాణ తల్లి ప్రజల్లో ఉందిగా, కొత్తగా తెలంగాణ తల్లి ప్రతిష్టాపన ఎందుకు అంటున్నా? కొత్తగా ఆకారంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఏమంటున్నా? ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టుగా తెలంగాణ తల్లి దేనికి ప్రతీక అనేటువంటి విషయం ప్రజల్లో ఉన్నటువంటిది. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది, సంపదకు సంబంధించినటువంటి అన్ని రకాల అవి ఉన్నాయని చెప్పడానికి కనిపించగానే గొప్పగా మొక్కేటువంటి అవకాశం ఉండేటువంటి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తే నువ్వు మార్చి కాంగ్రెస్ పార్టీ గుర్తుని ప్రతిష్ఠిస్తే ప్రజలు ఎట్లా ఊరుకుంటారు? అది మా విమర్శ అని మీరనుకుంటే అది ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం. ఇది ప్రజలు ఆల్రెడీ గ్రామాన మొక్కుతా ఉన్నారు ఇవాళ తెలంగాణ తల్లిని. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? సెక్రటేరియట్లో కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళీ గ్రామానికి కాంగ్రెస్ తల్లిని పంపించాలని ఒక ప్రయత్నమే కదా. నిజానికి తెలంగాణ తల్లిలో ఎక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కానీ ఎంటిటీ కానీ ఓ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చేటువంటి అంశం కానీ ఎక్కడ కనిపించదు. అద్భుతంగా కనిపిస్తుంది. భారతమాత ఎట్లయితే అనుకుంటామో, కన్నడ మాతను ఎట్లా చూస్తామో, అదేవిధంగా తెలుగు తల్లిని ఎట్లయితే చూస్తామో అట్లా తెలంగాణ తల్లిలో అంత అద్భుతమైనటువంటి అది కనిపిస్తుంది. అటువంటిది నువ్వు చేస్తున్నది ఇవాళ నిజంకి అది నిజమా కాదా తెలీదు, మనకు రేపో ఎల్లుండో తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం తుగ్లక్ అనాల్సిందే. మేము విమర్శిస్తున్నది మేము బీఆర్ఎస్ పార్టీకి విమర్శించడం లేదు. నువ్వు చేస్తున్న తప్పులని ఎత్తి చూపించడానికి ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా మేము ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో విమర్శిస్తూ ఉన్నాం తప్ప మరొకటి కాదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ వెరీ రీసెంట్గా November 29th దీక్షా దివస్గా సెలబ్రేట్ చేసుకుంది. మీరు చెప్పే క్రొనాలజీ November 29th, ఆ తర్వాత December 9th, ఆ తర్వాత June 2nd అనేది. దీంట్లో దేనికి హై ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? దేన్ని మనం మర్చిపోవాలి? ప్రజలు దేన్ని గుర్తుపెట్టుకోవాలంటారు? అంటే ప్రతి ఒక్కదానికి నేపథ్యం ఉంది కదా. ప్రతి దానికి నేపథ్యం లేకుండా ఆ డే రాలేదు. ఒక డే గురించి గుర్తు చేసుకున్నామంటే ఆ డేకు వెనుక చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 14F అనేటువంటి ఒక అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యోగస్తులు చివరికి తెలంగాణ వాళ్ళు కాకుండా పోతారు, ఇది ఫ్రీ జోన్గా ఉంటే తెలంగాణ ఉద్యోగస్తులు అన్యాయం అయిపోతారు అని హైదరాబాద్ ఫ్రీ జోన్కు సంబంధించినటువంటి అంశము తెర మీదకి వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ గారు 2009 తర్వాత ఇంకా నేను బ్రతికుండగానే ఒకవైపు నేను 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉన్నాను, నేను ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలోనే నీళ్ళ విషయంలో పోరాటం చేస్తున్నా నీళ్లు మలుపుకపోతా ఉన్నారు, నియామకాల విషయంలో నేను పోరాటం చేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి నియామకాలు అవుతున్నాయి, చివరికి ఉద్యోగాల విషయంలో కూడా ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇంత ఒకవైపు ఉద్యమం జరుగుతూ ఉంది, మరోవి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి నిరసనగా నేను దీక్షకు పోతా అని చెప్పేసి ప్రారంభించినారు నవంబర్ 29. సో ఒక్కరోజుది కాదు, టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన 8 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత అది. కానీ అంతకంటే ముందు కూడా నేపథ్యం ఉంది కదా. 69 నిజానికి 69 కూడా అన నేను 56 నుంచే అంటా నేను. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ఆనాడు 15 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉంటే వాళ్లకు ముల్కీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సినటువంటి ఆనాటి పాలకులు వచ్చిన సంవత్సరానికి ముల్కీ సర్టిఫికెట్లు ఇస్తే ఆనాడే ఉద్యమంలో నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటువంటి మూమెంట్ స్టార్ట్ అయింది, ఇవాళ కాదు. అందుకే కేసీఆర్ గారు 2001కి పార్టీ ప్రారంభమైన నాటి కంటే ముందే తెలంగాణకు ఒక నేపథ్యం, ఉద్యమానికి ఒక నేపథ్యం ఉన్నది. కాబట్టి ప్రధానికి లింక్ అయితే మీరు చెప్పినటువంటి ఆ డేకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ఒకదాని ప్రకారం ఒకటి డెఫినెట్గా చేసుకున్నాం. ఏది ప్రయారిటీ అని చెప్పడం కాదు, అల్టిమేట్గా June 2 అనేటువంటిదే ఇంపార్టెంట్. దాంట్లో ఏమన్నా, ఎందుకంటే రాష్ట్రం సిద్ధించినది. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా మేము ఎటువంటి రాజకీయ ఆపేక్ష లేకుండా, పదవుల ఆపేక్ష లేకుండా ఉద్యమానికి వచ్చినటువంటి వాళ్ళం. ఎందుకు వచ్చిన ఆనాడు మా అల్టిమేట్ గోల్ తెలంగాణ అని చెప్పేసి వచ్చినటువంటి మాకు ఇంపార్టెంట్ ఏమిటి? June 2 అంటాను. నేను ఎమ్మెల్సీ అయిన రోజో మరొకరు మంత్రి అయిన రోజో ఆ రోజు ఇంపార్టెంట్ అనను నేను. నా జీవితకాలంలో నా ఇంపార్టెన్స్ ఏంది, నేను ఏ రోజుకి ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ఆ ప్రకటన, ఎగ్జాక్ట్లీ ఆ ప్రకటన వచ్చిన రోజుకు, తర్వాత ప్రకటన కొనసాగింపుగా ఏర్పడ్డటువంటి రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఆ డేట్కి. కానీ దాని నేపథ్యం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీక్షా దివస్ అనేటువంటి 29 లేకపోతే December 9 క్వశ్చనే లేదు. December 9 అనే ప్రకటన లేకపోతే తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కలిగేదే కాదు. ఎందుకంటే December 9 ప్రకటన కంటే ముందు మనం అవునన్నా కాదన్నా మనందరం కూడా, మీరు జర్నలిస్ట్గా ఉద్యమంలో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం, తెలంగాణ ప్రాంత వాసులుగా మీరు కూడా ఉన్నారు.
మన అందరి కోరిక తెలంగాణ రావాలనేటువంటి కోరికని ఎట్లా వచ్చింది అనేటువంటి మాట మాట్లాడితే డిసెంబర్ 9 ప్రకటన కంటే ముందు నవంబర్ 29 కంటే ముందు జరిగినటువంటి అనేక పరిణామాలు ఉన్నాయి. అందుకే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. అయితే అప్పటిదాకా అనుమానం ఉండే చాలామందికి, అసలు తెలంగాణ వచ్చేదా, ఇంత బలవంతులైనటువంటి ఆంధ్ర ప్రాంతపు నాయకులు ఉండగా తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది, ఇవ్వరు, ఇది ఉట్టి కొట్లాటనే. కొందరేమో రాజకీయ కొట్లాట అన్నారు, కొందరేమో మరొకటి కొట్లాట అన్నారు, కొందరేమో ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుంది అన్నారు, పుగ్గలో పుట్టింది మాగలో పోతుంది అన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడినారు. కానీ డిసెంబర్ 9 చిదంబరం గారు మాట్లాడగానే విశ్వాసం అందరికి వచ్చింది, ఒక హోప్ మళ్ళీ కనిపించింది, క్వశ్చన్ లేదు, కొట్లాడితే వస్తుంది అనేది ఆ రోజు కనిపించింది. డిసెంబర్ 9 తర్వాత 24 డిసెంబరు మళ్ళీ తిరిగి ప్రకటన జరగానే అసలు రగిలిపోయినారు, రక్తం మసిలిపోయింది అందరికి. మధ్యలో రాజీనామాలు ఇవన్నీ చూసిన వాళ్ళు, ఎందుకంటే ఆంధ్ర ప్రాంత వాళ్ళేమో ఒక్కటవుతారు, మనం ఎందుకు కావని చెప్పేసి ఒకటి కావటం, ఇవన్నీ కూడా జరిగింది. తెలంగాణ సమాజం ఒక్కటైంది. అప్పటిదాకా పార్టీలుగా వేరయ్యి, పార్టీలుగా విడిపోయి రాజకీయ ఆరోపణలు చేసుకున్నటువంటి ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ కూడా లేదు, తెలంగాణ కావాలంటే అందరం ఒక్కటి కావాలని చెప్పేసి ముందుకు వచ్చినారు. అఫ్ కోర్స్ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమంలో లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది అయితే ఉన్నారు కదా, కొట్లాడినారు కదా, కొందరు ఉన్నారు కదా, వాళ్ళైతే చూసినారు కదా. అందుకేమంటున్నాను, ప్రతి డేకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అతి ప్రయారిటీ డే డెఫినెట్గా మేము అనుకున్నటువంటి లక్ష్యం సిద్ధించినటువంటి డేట్ ఏదైతుందో జూన్ 2 అయితే దానికి వెనుక నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి, మర్చిపోకూడదు కాబట్టి, అంతే కదా. 29 నవంబర్ అనేటువంటిది గుర్తు చేసుకోకపోతే, కేసీఆర్ గారి తెగింపుని గుర్తు చేసుకోకపోతే, కేసీఆర్ గారి దీక్షను గుర్తు చేసుకోకపోతే డిసెంబర్ 9ని గుర్తు చేసుకోలేము మనం. డిసెంబర్ 9 ఏ సందర్భంగా, కేసీఆర్ గారు నిమ్స్లో ఉన్నప్పుడే కదా ప్రకటన వచ్చింది. లేదు, కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు రాలేదు కదా ప్రకటన, ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు మాత్రం వచ్చిన ప్రకటన కాబట్టి డెఫినెట్గా దాని కొనసాగింపు అని చెప్పేసి, అందుకే ఏ డేకు ఉండాల్సిన ప్రయారిటీ ఆ డేకు ఉంటుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉన్నట్టే. మీరు చెప్పినట్టుగా సబ్బండ వర్ణాలు తెలంగాణ అంతా ఏకమవుతే తప్ప జూన్ 2 అనేది ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదు. 1 year కంప్లీట్ అయిపోతుంది రేవంత్ సర్కార్ వచ్చి, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 11వ సంవత్సరంలో కూడా మనం ఎంటర్ అవుతున్నాము. అందరూ కలిసి తెలంగాణ కోసం పనిచేయాలి అనుకున్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ వినిపిస్తుంది. దీనికి ఆన్సర్గా కేటీఆర్ ఒక మాట చెప్పారు, 2025లో విశ్వరూపం చూపిస్తారని. ఇప్పుడు రేవంత్ అదే సవాల్ విసురుతున్నారు, రండి వచ్చి కూర్చోండి, ప్రతిపక్ష నాయకుడు సీట్ అనేది ఖాళీగా ఉంది, బాలేదు, వెలితి కనిపిస్తోంది, బోసిపోయినట్టుంది, అందరం కలిసి పోరాడాలి, పని చేయాలి అనే మాట. వస్తారా అసెంబ్లీకి అటెండ్? అంటే రెండు విషయాలు కవిత గారు దాంట్లో. ఆయన రాజకీయంగా రమ్మని పిలిచినా, లేదు విమర్శగా రమ్మని పిలిచినా, ఒకటి పాజిటివ్గా తీసుకుంటాను నేను, మరొకటి నెగిటివ్గా తీసుకుంటాను. బేసిక్గా రేవంత్ రెడ్డి నేపథ్యం, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పద్ధతి చూసినప్పుడు నెగిటివ్గా చూసుకోవాలి. డెఫినెట్గా ఆయన కేసీఆర్ గారిని విమర్శించిన పద్ధతి కావచ్చు, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఎంత పడితే అంత దూషించినటువంటి విషయాలను చూసుకున్నప్పుడేమో నెగిటివ్గా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని, మీ అనుభవాలు మాకు అవసరం ఉంది, మీ యొక్క సలహాలు మాకు అవసరం ఉంది అని మాట్లాడితే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. అయితే నువ్వు అంటున్నటువంటి పద్ధతి ఏంటిది అనేది ప్రజలు ఆలోచిస్తారు. సంవత్సర కాలంగా నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, 14 సంవత్సరాలు ఉద్యమంలో అన్నీ త్యజించి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ఎంత పరుష పదాలు వాడినవు, ఏంది పేగులు మెడకేసుకుంటాను, అసలు మన ఇద్దరం కూర్చొని మాట్లాడలేని పదాలు వాడినాడు ఆయన. అసలు అంత పిచ్చి. ఇవాళ టీవీలలో చూస్తున్నటువంటి సందర్భంలో టీవీలు కూడా బంద్ చేసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఆల్మోస్ట్ ప్రథమ పౌరుడు లాంటి వాడు. గవర్నర్ గారు ప్రథమ పౌరుడు అయినా కానీ ముఖ్యమంత్రినే మనం రాజకీయంగా చూస్తాం. అటువంటి వాడు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడినారు. అయినా పాజిటివ్ అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. ఇప్పుడు చాలామందికి ఏమిటంటే కష్టమేందో పురిటి నొప్పులు తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది బిడ్డ ఎదుగుదల ఎట్లుండాలి అనేటువంటిది. అట్లా ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ రాష్ట్రం ఎంత బాగుండాలి, ఎట్లా బాగుంటుంది అనేటువంటిది కొట్లాడినటువంటి వాళ్ళకి. అయితే వీళ్ళు కొట్లాడినటువంటి వాళ్ళు లేరు కాదు, పురిటి నొప్పులు భరించినటువంటి వాళ్ళు కాదు, కాబట్టి ఏదైనా మాట్లాడగలుగుతున్నారు. మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే 14 సంవత్సరాల ఉద్యమంలో పడ్డటువంటి బాధలు ఉన్నాయి, 10 సంవత్సరాల అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా పాజిటివ్గానే కన్స్ట్రక్టివ్గానే పోవాలి. ఇది
ఒకవేళ ఎందుకంటే నేనైతే బలంగా నమ్ముతున్నాను 4 సంవత్సరాల తర్వాత ఉండేది కాదు ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ 4 పార్టీ సంవత్సరాలు ఉంటుందని అయితే చెప్తున్నారు. బలంగా చెప్తున్నాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 4 సంవత్సరాలు ఉండాలని కూడా కోరుకుంటున్నాం మేము బీఆర్ఎస్ పార్టీగా. 4 సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మా పార్టీ అందరి అభిప్రాయం కూడా ఇదే అని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను బలంగా. ఎందుకంటే మేము వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో కనిపించేది కూడా ఇటువంటి మనుషులు అవుపడితేనే 10 సంవత్సరాల కేసీఆర్ గారి కష్టం ఏందో కనిపిస్తుంది, కేసీఆర్ గారి కన్స్ట్రక్టివ్ పనేందో కనిపిస్తుంది అని మనకు కనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారు, కాకుండా అక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాత్రం చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మాతో టచ్లో ఉన్నారు అనే మాట. సరే, అక్కడికి వస్తా నేను. అయితే నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ గారిని రమ్మనటము దీన్ని నేను తప్పు ఏం పట్టట్లేదు. అయితే కేసీఆర్ గారు చాలా ఉన్నతంగా ఆలోచించే మనిషి. ఆయన అనేక అనుభవాలని, ఇవాళ దాదాపు 70 సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన. ఆయన దాదాపు 30 సంవత్సరాలు 32 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా ఆయన 31 సంవత్సరంలో బహుశా ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అనుభవాలను చూస్తే ప్రతి సందర్భంలో కూడా చాలా మెచ్యూర్డ్గానే వ్యవహరించినారు ఆయన. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో పథకాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆయన మార్కు ఉన్నదని ఇవాళకి తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు చెప్తారు.